మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. దీంతో వేములవాడ రాజన్న క్షేత్రంలో బల్దియా పోరు కాక రేపుతోంది. ఇప్పటికే అభ్యర్థులు చైర్మన్ కుర్చీ కోసం పావులు కదుపుతున్నారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆశావాహులు తమకు అవకాశం ఉన్న పార్టీలోకి మారుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగగా మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రత, లాజిస్టిక్స్, పోలింగ్ ఏర్పాట్లపై చర్చించిన అనంతరం షెడ్యూల్ ని ప్రకటించారు. షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అన్ని జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆయా వార్డుల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు పోటీకి సిద్దమయ్యారు. పట్టణంలో 28 వార్డులు ఉండగా 40,877 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 21,279 మంది, పురుషులు 19,580 మంది, ఇతరులు 18 మంది ఓటర్లున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలతో పోలిస్తే వేములవాడకు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేములవాడ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి బీసీ జనరల్ కావడంతో చైర్మన్ కుర్చీ కోసం ఆశావాహులు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. ఆయా వార్డుల్లోని అభ్యర్థులు సమీకరణాలు చేసుకుంటూ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సింబల్తో పాటు బరిలో ఉండడంతో అభ్యర్థి సామర్థ్యంతో పాటు ఆ పార్టీ సింబల్ కూడా కౌన్సిలర్ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి వేములవాడ మున్సిపల్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఆది శ్రీనివాస్ ఇలాఖాలో మున్సిపల్ పై ఏ పార్టీ జెండా ఎగురుతుందో వేచి చూడాల్సిందే.